అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోదామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి. ఇది మన గార్డెన్లో ఉన్న సీతాఫలం చెట్టు అండి. చూడండి చాలా చిన్నగా ఉంది, కానీ చెట్టు నిండా పండ్లే అండి. ఈ సంవత్సరం అయితే ఆల్రెడీ చెట్టు మీద పండిన పండ్లన్నీ కింద పడిపోయాయి, పండి రాలిపోయాయి. అసలు చూసుకోలేదన్నమాట. కొంచెం టైం పడుతుందిలే ఉండని అనుకున్నాను, కానీ మొత్తం పండిపోయి కింద రాలిపోయేంత వరకు అసలు చూసుకోలేదండి. ఒక 5-6 పండ్లు రాలిపోయాయి, ఇంకా కొన్ని పండ్లు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిని తెంపుకుందాం. జస్ట్ ఇట్లా ముడితేనే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుందండి, అంత పండిపోయినాయి చెట్టు మీద. చూడండి ఎంత బాగా పండినాయో. ఇది కూడా ఇంకొక రోజు అయితే కింద పడిపోయేది అన్నమాట. చూడకపోయి ఉంటే నేను వంకాయలు తెంపుదామని చెప్పి గార్డెన్లోకి వచ్చి మన సీతాఫల చెట్టు నాకు సర్ప్రైజ్ చేసింది అన్నమాట. ఎలా ఉందా సర్ప్రైజ్? అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అయితే ఈ సీతాఫల చెట్టుకు మనం పెద్దగా మెయింటెనెన్స్ చేయవలసిన అవసరం ఏం లేదండి. జీరో మెయింటెనెన్స్తో మనం ఈ సీతాఫలం పెంచుకోవచ్చు. ఈ నిజాలే మాట్లాడుకోవాలి కాబట్టి న్యాచురల్గానే ఈ చెట్టు చాలా ఫాస్ట్గా పెరిగి మనకు 1 ఇయర్కే కాపు వచ్చేస్తుందండి. మనం ఏ ఎరువులు వేయకపోయినా, ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా, ఎలాంటి పెస్టిసైడ్స్ మనము స్ప్రే చేయకపోయినా సరే ఈ మొక్క హెల్దీగానే పెరుగుతుంది. చూడండి కొన్ని పక్షులు కూడా తినేసినట్టున్నాయి. పక్షులు తింటే ఏం బాధ అనిపించదులేండి, వాటికి కూడా ఆహారం కావాలి కాబట్టి. వేస్ట్గా కింద రాలిపోతేనే బాధ అనిపిస్తుంది. అయితే మనము ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, ఈ సీతాఫలం విషయంలో మనకు నచ్చిన వెరైటీ ఒక పండు కొనుక్కొని ఆ పండులోని ఒక గింజను తీసి మనము మట్టిలో వేసే ప్రయత్నం చేయాలి. మనం ఎలాంటి వెరైటీ ఇస్తే అలాంటి వెరైటీ మొక్కనే కదా మనకు మొలకెత్తుతుంది. కాబట్టి మంచి వెరైటీ, మనకు నచ్చిన వెరైటీ, స్వీట్గా ఉండే పండు వెరైటీ తీసుకొని మనము సీడ్ మనం మట్టిలో వేసేస్తే అది ఈజీగా మొలకెత్తుతుంది, ఫాస్ట్గా మొలకెత్తుతుంది. టెర్రస్ గార్డెన్లో పెంచే వాళ్ళైతే కొంచెం పెద్ద కంటైనర్ తీసుకొని కింద ఒక 5-6 డ్రైనేజ్ హోల్స్ చేసుకొని ఫుల్ సాయిల్ మిక్స్ కలిపేసుకొని ఈ మొక్క నాటండి. మొక్క దొరికితే మొక్క, లేదంటే సీడు, ఏది అందుబాటులో ఉంటుంది. మొక్కలు కూడా చాలా సింపుల్గా తక్కువ రేట్లో దొరుకుతాయి, నర్సరీలో కూడా ఉంటాయి. పండ్లు సీజనల్లో ఫ్రూట్స్ మనం ఎట్లాగో తింటాం కాబట్టి ఆ మొక్క కొనుక్కోపోయినా ఆ 40 రూపీస్ పెట్టే బదులు ఆ పండు కొనుక్కొని తింటే మనకు అన్ని రకాల పోషకాలు వస్తాయి. మొక్క కింద బాగా రాలిపోయినప్పటికీ కూడా మనకు తినడానికి కూడా బాగానే వచ్చాయండి. పండ్లు అయితే మంచి హార్వెస్ట్ వెళ్ళింది. ఒకటే కంటైనర్లో ఒక 5-6 గింజలు తీసేసేయండి. 5-6 గింజలలో ఒక్కటి మొలకెత్తిన చాలు మనకు. అయితే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, టైం టు టైం మొక్కకు నీళ్ళు ఇవ్వాలండి. సీజన్ను చూసేసి మొక్క మొదట్లో డ్రై అవ్వకుండా. ఎందుకు అంటే సీతకున్న కష్టాలు సీతాఫల చెట్టుకుంటాయట అండి. కాబట్టి మనం ఈ సీతాఫల చెట్టు విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలా అంటాను నేను. ఎందుకంటే సీతాఫల చెట్టు ఈ మొక్క మొలకెత్తి నుంచి పెద్దగా కాపిచ్చేంత వరకు ఏ మానవుడు కూడా మొక్కను పట్టించుకోడంట, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోడంట, ఎలాంటి ఎరువులు వేయరంట. అది చరిత్రనే ఉంది, నువ్వు నేను మాట్లాడుకునేది కాదు. కాబట్టి మనం కూడా అలా చేయకుండా గార్డెనింగ్ చేసే వాళ్ళం కాబట్టి ఆ మొక్కల విలువ ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అన్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈ మొక్క కూడా ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి చిన్న చిన్న బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటివి వేసిస్తే సరిపోతుంది అనమాట. నేనైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం వేసేదాన్ని, పెద్ద ఎరువులు అయితే ఏం వేయలేదండి. హానెస్ట్గా చెప్తున్నాను, అవసరం కూడా లేదు. బయట దొరికే ఈ సీతాఫల పండ్లు కూడా మ్యాక్సిమం ఆర్గానికే ఉంటాయండి. ఎవ్వరు కూడా వీటికి ఎలాంటి ఎరువులు వేయరని ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. సో హ్యాపీగా తినొచ్చు. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మనకు సూపర్గా పెరిగిపోతుంది, ఫాస్ట్గా హార్వెస్ట్కి వచ్చేస్తుంది సీతాఫల్. ఇది మన గార్డెన్లో ఉన్న జామ చెట్టు, చెట్టు నిండా పండ్లు ఇయరంతా కాస్తూనే ఉంటుంది. మొత్తం కింద రాలిపోతూ ఉంటుంది. దీన్ని పట్టించుకుంటోళ్ళు ఉండరు, తినేటోళ్ళు ఉండరు. ఈ జామ చెట్టు అంతే, పాపాయ చెట్టు అంతే, వాటి పండ్లు కూడా కింద రాలిపోతూ ఉంటాయి. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, చెట్టు మీద పండి మరీ కింద పడిపోయేంత వరకు ఉంచకుండా జర చెట్టు మీద కన్నేసి కొంచెం మెత్తగా అవ్వగానే తీసేసుకొని ఒక్కరోజు పక్కన పెట్టేసుకుంటే మన పండ్లు తయారైపోతాయి. ఆర్గానిక్ అండి, చాలా విలువైన పండ్లు కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలా, తినాలి కూడా కదా. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయండి. సీతాఫలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా సీతాఫలంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా తినవలసిన ఫ్రూట్ అన్నమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.